మన కథ 1958లో ముంబై ఫోర్ట్ ఏరియాలో ఒక చిన్న 200 చదరపు అడుగుల ఆఫీస్లో మొదలవుతుంది. ధీరూభాయ్ అంబానీ 1932లో గుజరాత్లోని చోర్వాడ్ గ్రామంలో ఒక స్కూల్ టీచర్ కొడుకుగా పుట్టాడు. కేవలం 10వ తరగతి వరకు చదివాడు. 16 ఏళ్ల వయసులో అతను యెమెన్లోని అడెన్కు వెళ్లాడు. బర్మా షెల్ గ్యాస్ స్టేషన్లో ₹300 జీతంతో క్లర్క్గా, ఆ తర్వాత డిస్పాచ్ బాయ్గా పనిచేశాడు. అక్కడ అతను వ్యాపార లెక్కలు, మార్కెట్ ట్రిక్స్ నేర్చుకున్నాడు. 1958లో ₹15,000 సేవింగ్స్తో ఇండియాకు తిరిగి వచ్చి, బంధువు చంపక్లాల్ దమానీతో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ స్థాపించాడు. వీళ్లు పసుపు, మిరియాలు, జీలకర్ర లాంటి మసాలాలు, పాలిస్టర్ యార్న్ ఎక్స్పోర్ట్ చేసేవారు. రోజుకు రూ. 2 నుండి 3 లాభంతో. ఆసక్తికరమైన ఫాక్ట్, ధీరూభాయ్ యెమెన్లో సిల్వర్ కాయిన్స్ మెల్ట్ చేసి, యెమెనీ రియాల్తో ఎక్స్చేంజ్ చేసి స్టార్టప్ క్యాపిటల్ సంపాదించాడు. అతని డ్రీమ్, ఇండియాను గ్లోబల్ బిజినెస్ హబ్గా మార్చడం. 1965లో వ్యాపార విధానాల్లో తేడాలు, ధీరూభాయ్ రిస్క్ తీసుకోవడానికి రెడీ, చంపక్లాల్ కాంటిషన్ వల్ల వీళ్లు విడిపోయారు. ధీరూభాయ్ సోలోగా 1966లో రిలయన్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాడు. గుజరాత్లోని నరోడాలో ₹25 లక్షల లోన్తో 10,000 చదరపు అడుగుల సింథటిక్ ఫాబ్రిక్ మిల్ పెట్టాడు. 100 మంది వర్కర్స్తో. ఇక్కడే విమల్ బ్రాండ్ పుట్టింది. పాలిస్టర్ సూట్స్, సారీస్, షర్ట్స్తో 1970లలో ఇండియా మార్కెట్ను షేక్ చేసింది. ధీరూభాయ్ మార్కెటింగ్ జీనియస్, ఫ్రాంచైజీ స్టోర్స్, ఫ్యాషన్ షోస్, సినిమా స్టార్స్ ఎండార్స్మెంట్స్ స్టార్ట్ చేశాడు. ఫన్ ఫాక్ట్, విమల్ పేరు ధీరూభాయ్ తమ్ముడి కొడుకు విమల్ అంబానీ నుంచి వచ్చింది. 1975 నాటికి విమల్ ఇండియాలో నెంబర్ 1 టెక్స్టైల్ బ్రాండ్, ₹50 కోట్ల రెవెన్యూ, 500 ఫ్రాంచైజీ స్టోర్స్తో రాజ్యమేలింది. మీరు విమల్ సూట్ లేక సారీ ఎప్పుడైనా కొన్నారా? కామెంట్లో చెప్పండి.